అరే! ఈరోజు వసంత పంచమంట గదా! నాకైతే ఎవ్వరు చెప్పలేదు. మీకెవరన్నా చెప్పారా? మార్నింగ్ లేచానా, లేచేసరికి మా ఇంట్లో పూజలయిపోయినాయి. మా నాన్న స్నానం చేసేసాడు. మా మమ్మీ స్నానం చేసేసింది. నేనొక్కదాన్నే మురికి ఫుగ్గిలాగా ఉన్నా. మా నాన్న నేను స్నానం చేసి, బ్రష్ చేసుకొని స్నానం చేసొచ్చే లోపల మా నాన్న టిఫిన్ రెడీ చేసేస్తున్నారు. అదేనండి యూనివర్సల్ ఉప్మా. కానీ నేనసలు తినా. కానీ మా నాన్న చేస్తే బావుంటది. అయినా కానీ కొంచెమే తింటా. అదేంటో ఉప్మా వేడి వేడి కంటే ఉప్మా చల్లగయినంక ఈవినింగ్ టైంలో తింటే బావుంటది. మా డ్యాడీ ఉప్మా చేయడంలో ఎక్స్‌పర్ట్. అందుకే మా ఇంట్లో ఉప్మా మా డ్యాడీనే చేస్తారు. మా డ్యాడీ తప్ప మా ఇంట్లో ఎవడు ఉప్మా చేయడు. నేను చేస్తే ఒకసారి మొత్తం గడ్డలు గడ్డలు అయిపోయిందిరా బాబు! ఉప్మా ఏసినవా? లేకపోతే దాంట్లో ఏమన్నా రాళ్ళేసినవా అన్నట్టుంది వ్యవహారం. అస్సలు బాల. అట్టర్ ఫ్లాప్ అయింది. మా డ్యాడీకి మార్నింగ్ టిఫిన్ రెడీ చేశారు కాబట్టి ఆఫ్టర్‌నూన్ లంచ్ నాదే. ఏంటక్కా 2 కళాయిలు పెట్టినావంటే 2 కూరలు. మా డ్యాడీకేమో వంకాయ ఫ్రై, నాకు మా మమ్మీకి ఎగ్ ఫ్రై. ఎందుకంటే మా మమ్మీకి నాకు వంకాయ పడదు. సో, వంకాయ బ్యాన్ మా ఇద్దరికి. అలర్జీ ఉందనమాట. సో, మేము ఎగ్ ఫ్రై, ఇటు సైడ్ వంకాయ ఫ్రై. వంకాయ ఫ్రై, ఎగ్ ఫ్రై చేసేసామా, ప్రాసెస్ ఏందక్కా అని అడగొద్దు. నార్మల్‌గానే చేశా. మాల్ మసాలాలు ఏముండవు మనకి. జస్ట్ ఆయిలేసాను, ఉల్లిగడ్డేసాను, ఉప్పు, పసుపేసాను. కొంచెం మగ్గిన తర్వాత కారమేసా. ఆ తర్వాతకి 2 ఎగ్స్ కొట్టేసాను. అంతే ఇంకా. ఆ 2 వంటలు చేసేసా. ఇంకా వంకాయ గూడా అంతే సేమ్ ప్రాసెస్‌లో చేశాను. ఆ 2 వంటలు చేసేసరికి మినిమమ్ ఒక 45 మినిట్స్ పట్టింది నాకు. అంతే ఇంకా బట్టలుతికేసా మధ్యల. బట్టలుతికిన తర్వాత చెయ్యి చూసుకుంటే చెయ్యికి దెబ్బ తగిలిందని అప్పుడు అర్థమైంది. ఇంకేముంది తిన్నా. తిన్న తర్వాతకి కొంచెం లేట్ అయింది ఇయాల బట్టలెండేయడానికి. నేను పైకెళ్ళేసరికి అక్కడేమో లయోలా స్కూల్ వాళ్ళు ఎక్సర్సైజ్ జేపిస్తున్నారు. మాస్టర్ మైండ్ స్కూల్ వాళ్ళేమో వసంత పంచమని పూజలు చేపిస్తున్నారు స్కూల్‌లో. అందరికి అక్షరాభ్యాసం జేపిస్తున్నారు. ఇంకా అక్కడ కనపడుతున్న బిల్డింగ్ అదేమో జీవన్‌దాన్ హై స్కూల్. అక్కడేమో గేమ్స్ పెట్టారు. ఖోఖో ఆడుతున్నారందరూ. ఐ మిస్ మై స్కూల్ డేస్.